మీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ అలాగే పీజీ ఎల్సెట్కి సంబంధించి హాల్ టికెట్స్ నిన్నటి నుంచి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చూస్తాను. చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ ఎగ్జామ్ స్కెడ్యూల్ అని చెప్పి కొత్తగా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. స్కెడ్యూల్ వచ్చేసి మనకు May 4 అంటే మండే రోజున మనకి ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది. మార్నింగ్ ఏమో 3 ఇయర్స్ ఎల్ఎల్బికి జరుగుతుంది. ఆఫ్టర్నూన్ ఏమో 5 ఇయర్స్ ఎల్ఎల్బికి అలాగే ఎల్ఎల్ఎం స్టూడెంట్స్కి అయితే జరుగుతుంది. అంటే 90 మినిట్స్ అయితే మనకి ఎగ్జామ్ జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. ఇంతవరకు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయని వారు డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇస్తానండి. కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలనేది ఖచ్చితంగా చూసి మాత్రమే వెళ్ళండి. అలాగే సెషన్ 2కి వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 PM to 3:30 వరకు అయితే మనకు ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. ఇది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మనం హాల్ టికెట్ బ్యాక్స్ వచ్చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ఇస్తాను. దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ హాల్ టికెట్లోకి వెళ్ళి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అయితే మీరు చూడొచ్చు. మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ లో ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి కేర్ఫుల్ గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ లోకి వచ్చేసినట్లయితే పైన మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. మీ ఫోటో ఉంటుంది, అలాగే మీ సిగ్నేచర్ ఉంటుంది, అలాగే ఇక్కడ డేట్ ఉంటుంది, టైం ఉంటుంది, అలాగే టెస్ట్ సెంటర్ కూడా ఉంటుంది. అలాగే కింద సెకండ్ పేజ్ లో మ్యాప్ కూడా ఉంటుంది, ఆ సెంటర్ ఎక్కడ ఉంది అని చెప్పి మీరు సిగ్నేచర్ చేయాలి. కాకపోతే ఎగ్జామ్ ఇన్విజిలేటర్ దగ్గర అయితే మీరు ఎగ్జామ్ హాల్లో అయితే మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు అయితే ఇక్కడ సిగ్నేచర్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ అని చెప్పి 20 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి నేను టోటల్గా ఫాస్ట్గా క్విక్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కేర్ఫుల్గా చూడండి. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియచేయండి. ఫస్ట్ మనము హాల్ టికెట్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది టోటల్గా హాల్ టికెట్ అనేది చెక్ చేసుకోండి. రెండోది, హాల్ టికెట్లో లేకపోతే మీరు లోన్కి అలౌ చేయము అని అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి హాల్ టికెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ జిరాక్స్ కాపీ తీసుకెళ్తే సరిపోతుంది. కలర్ ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తర్వాత క్రెడెన్షియల్స్ మీది వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి అయితే మిమ్మల్ని అలౌ చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ హాల్ టికెట్ చూస్తారు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ చూస్తారు. అవన్నీ మ్యాచ్ అయినట్లయితే తీసుకెళ్తారు. అలాగే 4వ పాయింట్ మనం చూసినట్లయితే ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి అని చూసినట్లయితే బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనం కంప్యూటర్లోనే ఎగ్జామ్ రాస్తాం కదా, పెన్ ఎందుకు అంటే రఫ్ వర్క్ ఏదైనా చేసుకోవాలనుకున్నట్లయితే మనం తీసుకెళ్లొచ్చు. అలాగే సిగ్నేచర్ ఏమైనా చేయాలనుకున్నట్లయితే అవసరం ఉంటుంది కాబట్టి పెన్ అయితే ఒకటి తీసుకెళ్ళండి. ఒక 2-3 పెన్లు తీసుకెళ్ళినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ది హాల్ టికెట్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మూడోది ఐడి కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. ఇది ఐడి కార్డ్ ఏంటని చెప్పి కొంతమంది కామెంట్స్ తెలియజేశారు. ఐడి కార్డ్ అంటే ఏమీ లేదని ఇక్కడ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఐడి కార్డ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకెళ్ళండి. మన దగ్గర ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అయితే తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో 5th పాయింట్లో అదే ఇచ్చారు. హాల్ టికెట్తో పాటు మనము ఏదైనా ఆథరైజ్డ్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుందని 5వ పాయింట్. అలాగే 6వ పాయింట్ మనం చూసినట్లయితే ఒక గంటన్నర ముందు మనకు ఆ ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే మనల్ని అలౌ చేయడం అయితే జరుగుతుంది. 9కి ఎగ్జామ్ అనుకున్నట్లయితే 7:30 నుంచి అయితే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. ఆఫ్టర్నూన్ 2కి ఎగ్జామ్ అనుకున్నట్లయితే 12:30 నుంచి అయితే మీరు అక్కడికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. తర్వాత 7వ పాయింట్లో ఏం చెప్తున్నారు, ఒక్క నిమిషం లేట్ అయినా అలౌ చేయము అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక 1 అవర్ ముందుగానే వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ సెంటర్కి ముందుగా వెళ్ళండి. అలాగే 8వ పాయింట్లకు మనం వచ్చేసినట్లయితే ఇన్విజిలేటర్ అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇన్విజిలేటర్ ఏవైతే చెప్తాడో అవి ఖచ్చితంగా మనము కేర్ఫుల్గా వినాలి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మనం కంప్యూటర్లో ఎగ్జామ్ రాస్తాం కాబట్టి మన పాస్వర్డ్ అనేది వాళ్ళే చెప్తారు, ఏ విధంగా ఎంటర్ చేయాలని చెప్పి, నెంబర్ ఎక్కడ ఎంటర్ చేయాలని చెప్పి, ఏమేమి చెక్ చేయాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా అన్ని చెప్తారు. సో అవన్నీ వినకపోతే మనం డిస్క్వాలిఫైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగే ఎగ్జామ్ రాయడానికి టైం కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ముందు చెప్పేది టోటల్గా ఇన్విజిలేటర్ చెప్పేది అయితే వినడానికి ప్రయత్నం చేయండి. 9ది మనం చూసినట్లయితే మనకు ఎల్ఎల్ఎంకి వచ్చేసినట్లయితే టోటల్ ఇంగ్లీషే ఉంటుంది. కానీ 5 ఇయర్స్ 3 ఇయర్స్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది క్వశ్చన్ పేపర్లో. కాబట్టి తెలుగులో ఏమైనా సరే మీకు ఇబ్బందిగా అనిపిస్తే ఇంగ్లీష్లో చూడండి. ఇంగ్లీష్ వెర్షన్ ఈజ్ ఫైనల్ అనేది వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. తెలుగులో రాంగ్ ఇచ్చారు, ఇంగ్లీష్లో కరెక్ట్ ఇచ్చారు, ఇవన్నీ మీకు కొంచెం కన్ఫ్యూజ్ వచ్చినట్లయితే ఇంగ్లీష్ వెర్షన్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్ అని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ వెర్షన్ అనేది లాస్ట్లో మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత 10వ పాయింట్లో మనం చూసినట్లయితే మీరు రాస్తున్న కంప్యూటర్ హార్డ్వేర్ సమస్య కానీ, సాఫ్ట్వేర్ ప్రాబ్లం కానీ వచ్చినట్లయితే ఇమీడియట్గా ఇన్విజిలేటర్కి తెలియచేయమని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మీకు వేరే సిస్టమ్ అయితే ఏర్పాటు చేస్తారు.
ఈ సిస్టమ్ ఏర్పాటు చేసే టైం ఏదైతే వేస్ట్ అయిందో అది మళ్ళీ వాళ్ళు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే టోటల్ ఒక సెంటర్ అంతా ఎగ్జామ్ కంప్యూటర్స్ ప్రాబ్లమ్ రావడం జరిగింది. వాళ్ళు 3:30 అలా అవ్వాల్సింది 5:30, 6 కూడా చాలా మందికి అవ్వడం జరిగింది. అంటే ఎంత టైం అయితే వాళ్ళు లాస్ అవుతారో అది టోటల్‌గా వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే 11వ పాయింట్‌లో మనం చూసినట్లయితే చెక్ ఇన్ ప్రొసీడ్యూర్‌లో భాగంగా మీకు థంబ్స్ తీసుకుంటారు. అలాగే ఫోటోస్ కూడా తీసుకునే అవకాశాలున్నాయి. అందరికీ కాదు, కొంతమందికి తీసుకునే అవకాశాలున్నాయి. కాబట్టి హ్యాండ్స్‌కి మీరు మెహందీ గాని, ఇంక్ గాని, అలాగే హ్యాండ్స్, ఫీట్‌కి మీకు ఏమీ అంటుకోకుండా చూసుకోవడానికైతే ప్రయత్నం చేయండి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే లేడీస్, గర్ల్స్ ఉన్నారో మెహందీలు ఇవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఆల్రెడీ పెట్టేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు గానీ ఇక నుంచి పెట్టుకోకుండా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి. తర్వాత 12వ పాయింట్‌లో మనం చూస్తే ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ అని అయితే చెప్పడం జరుగుతుంది. లైక్ సెల్ ఫోన్స్, వాచెస్, ఆల్ టైప్ వాచెస్ ఏమీ తీసుకెళ్ళకూడదు. అలాగే పెద్ద కళ్లద్దాలు ఇలాంటివి ఏమీ కూడా తీసుకెళ్ళడానికి అయితే స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే 13వ పాయింట్‌లో మనం చూస్తే ఎగ్జామ్ రాసే టైంలో మీరు ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్లయితే వాళ్ళు క్రిమినల్ యాక్షన్స్ అయితే మేమే తీసుకుంటామని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన పని మనం చూసుకొని రావడం మంచిది. అలాగే 14వ పాయింట్ మనం చూసినట్లయితే ఏవైతే మనము థింగ్స్ తీసుకెళ్తామో మనతో బ్యాగ్ గాని, అలాగే మొబైల్స్ గాని, వాచెస్ గాని ఇవన్నీ పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ అయితే ఉండదు. మీకు మీరుగా ఏదైనా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పోతే మీరే బాధ్యత అని చెప్పి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరే సేఫ్‌గా ఎక్కడో చోట పెట్టుకోవాలి. మాకు సంబంధం లేదని చెప్తున్నారు. తర్వాత 15వ పాయింట్‌లో మనం చూసినట్లయితే హాల్ టికెట్ వచ్చినంత మాత్రాన మీకు కాలేజ్‌లో అయితే అడ్మిషన్ వచ్చినట్లు కాదు. ఇది జస్ట్ ఎగ్జామ్ రాయడానికి మాత్రమే అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే 16వ పాయింట్‌లో మనం చూసినట్లయితే నో ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ విల్ బి పెయిడ్. కాబట్టి చార్జెస్ ఏమీ మనకివ్వరు. అలాగే 17వ పాయింట్‌లో మనం చూసినట్లయితే బ్లాంక్ పేపర్స్ విల్ బి ప్రొవైడ్ ఫర్ రఫ్ వర్క్ అని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు వైట్ పేపర్స్ ఇస్తారు. మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏదైనా రఫ్ వర్క్ చేసుకోవాలనుకుంటే అక్కడ చేసేసుకొని లాస్ట్‌లో ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్విజిలేటర్‌కి ఆ పేపర్స్ అయితే ఇచ్చేసి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అది 17వ పాయింట్‌లో. తర్వాత 18వ పాయింట్‌లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ గాని, ఫస్ట్ ఎయిడ్ గాని, అలాగే టెక్నికల్ అసిస్టెన్స్ గాని ఏవైనా ఉన్నట్లయితే అక్కడ ఉండే సూపరింటెండెంట్ గాని లేదా ఇన్విజిలేటర్‌కి గాని మీరు తెలియచేయండి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత హాల్ టికెట్ అనేది 19వ పాయింట్‌లో చూస్తే హాల్ టికెట్ అనేది పడేయొద్దండి ఎగ్జామ్ అయిన తర్వాత. అది అడ్మిషన్ కాలేజీలో తీసుకునేంత వరకు కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి హాల్ టికెట్ ప్రిజర్వ్ చేయండి అని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత 20వ పాయింట్‌లో మనం చూస్తే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వెబ్‌సైట్ నుంచి మాత్రమే మీరు తెలుసుకోండి. మన ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఉందో దాంట్లోంచి మాత్రమే తెలుసుకోండి అని అయితే చెప్పడం జరుగుతుంది. నాలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో చెప్తాయి. కాకపోతే మీకు వెబ్‌సైట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే కరెక్ట్ అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలా కిందకు వచ్చేసినట్లయితే ఈ విధంగా రూట్ మ్యాప్ అయితే మనకు ఉండడం జరిగింది. సో మీకు అర్థం కాకపోతే ఈ విధంగా రూట్ మ్యాప్స్ అయితే చూసుకోండి. ఇవి హాల్ టికెట్‌కి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్. దీని మీద ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. లేదా నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్‌లో నుంచి నా తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేసి అలాగే నిమిషానికి ₹3 చార్జ్ చేస్తాను. ఒక ₹10 యాడ్ చేసుకొని నాతో మాట్లాడొచ్చు. అలాగే చాలామంది అటెండెన్స్‌కి సంబంధించి మేనేజ్ చేసుకోవచ్చా లేదా ఇలాంటి డౌట్స్ చాలా అడుగుతున్నారు. అలాంటివన్నీ కూడా ప్రైవేట్‌గా నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్.